శివయ్య దేవగిరి పట్నంలో హోటల్ పెట్టుకుని వ్యాపారం చేస్తూ ఉన్నాడు. తను చాలా పిసినారోడు. ఒకరోజు తన హోటల్లో పనిచేసే గిరి, అరే, నిన్ను మొత్తం ఇదే నూనెలో వడలు పూరీలు చేశాను. ఇక ఈ నూనెతో పనైపోయింది. దీన్ని పాడేద్దాం అనుకుని గిరి ఆ నూనెంతా ఒక పెద్ద డబ్బాలో పోసుకుని బయటికి తీసుకెళ్తున్నాడు. అది చూసిన శివయ్య, గిరి, ఏంట్రా డబ్బాలో ఏదో తీసుకెళ్తున్నావు? నిన్న వాడిన నూనె శివయ్య గారు, బయట పోసేద్దామని తీసుకెళ్తున్నాను అంటూ చెప్పాడు గిరి. అప్పుడు శివయ్య కోపంగా, ఏంట్రా, బంగారం లాంటి నూనెని బయట పోయడానికి తీసుకెళ్తున్నావా? ఇది నిన్న వాడేశాం కదా శివయ్య గారు, మళ్ళీ వాడితే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఏది మంచిది కాదురా? ఇదేమైనా నువ్వు నడుపుతున్న హోటల్ అనుకుంటున్నావా? అంత కొత్తగా చెప్తున్నావు నాకు? గత 20 సంవత్సరాలుగా చేస్తున్న వ్యాపారం ఇలా కొత్తగా వచ్చి చెప్తున్నాడయ్యా వీడు నాకు. వెళ్ళి అదే నూనెతో వంటలు చేయిపో. తప్పు కదండి, పాపం. ఇలా చేస్తే మళ్ళీ ఈ హోటల్కి ఎవరైనా వస్తారా? అరే, ఈ చుట్టుపక్కల ఒక్కగానొక్క హోటల్ అయినా చూసావా? ఇక్కడ నా హోటల్ తప్ప ఇంకో హోటల్ పడదు. నేను పడనివ్వను. ఇక్కడ రుచి ఎలా ఉన్నా అందరికీ ఈ హోటల్ ఒకటే రా దిక్కు. వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి అంటూ గిరి ఎంత చెప్పినా శివయ్య మాత్రం అదే నూనెతో వంట చేయించాడు. తరువాత ఒకరోజు బిచ్చగాడు బాగా ఆకలితో శివయ్య హోటల్ దగ్గరికి వచ్చాడు. అయ్యా, నేను చాలా దూరం నుండి వస్తున్నానయ్యా. తిని 2 రోజులు అవుతుంది. కాస్త తినడానికి ఏమైనా పెడతారా? మీకు పుణ్యం ఉంటుందయ్యా అంటూ అడిగాడు బిచ్చగాడు. అప్పుడు శివయ్య, ఏంటి, నువ్వు 2 రోజులు తినకుంటే నేను నీకు భోజనం పెట్టాలా? ఇలా నీలా పని పాట లేని వాళ్ళకి భోజనం పెట్టడానికి నేనేమైనా సత్రం నడుపుతున్నాననుకుంటున్నావా? అయ్యా, నేనట్టా అనలేదు కదండి. నాలాంటి వాళ్ళకి భోజనం పెడితే మీకు పుణ్యం వస్తుంది. ఏంటి, నీకు భోజనం పెడితే పుణ్యం కలుగుతుందా? గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి మొక్కుకుంటే 10 పుణ్యం అక్కడే వస్తుంది. కానీ ఇక నుండి వెళ్ళు అంటూ శివయ్య ఆ బిచ్చగాడిని తిట్టి పంపించేశాడు. అయ్యా, ఏ నీ గోలేంట్రా? అయ్యా, నా భార్యకి ఒంట్లో బాగోలేదయ్యా. ఈసారి నా జీతం డబ్బులు ముందుగా ఇస్తే నా భార్యని మంచి హాస్పిటల్లో చూపిస్తాను. ఏంట్రా, జీతం డబ్బులు ముందుగా ఇవ్వాలా? రేపటి పని ఈ రోజు చెయ్యమంటే చేస్తారా మీరు? జీతం డబ్బులు తీసుకొని నువ్వు పని మానేస్తే నేనేం చెయ్యాలరా? అయ్యా, మీరలా అంటే ఎలాగయ్యా? మీ దగ్గర పని చేసేవాడికి మీరే ఏదైనా సాయం చెయ్యాలి. సహాయం చెయ్యాలా అంటూ శివయ్య కొద్దిసేపు ఆలోచించాడు. సరేరా, నీకు నేను కాకపోతే ఇంకెవరు సాయం చేస్తారు? కానీ నీకు డబ్బులు ఇస్తాను. కానీ అది జీతం డబ్బులు ముందిచ్చినట్టు కాదు, అప్పుగా ఇచ్చినట్టు. అందుకు నువ్వు సరే అంటే నేను నీకు డబ్బిస్తాను అంటూ చెప్పాడు శివయ్య. శివయ్య మాటలకి గిరి కొద్దిసేపు ఆలోచించి, సరేనండి శివయ్య గారు, నాకు జీతం డబ్బులుగా కాకుండా అప్పుగానే ఇవ్వండి అంటూ చెప్పాడు గిరి. శివయ్య మనస్సులో సంతోషించి గిరికి డబ్బిచ్చాడు. కొన్ని రోజుల తరువాత గిరి వెళ్లి శివయ్యతో, అయ్యా శివయ్య గారు, నెలైపోయి చాలా రోజులవుతుందిగా, మీరింకా నాకు జీతం డబ్బులు ఇవ్వనే లేదు అంటూ అడిగాడు. అప్పుడు శివయ్య, ఏంట్రా గిరి, నీకు ఇంకా జీతం కావాలా? నువ్వు నా దగ్గర తీసుకున్న డబ్బుకి ఈ జీతం డబ్బుకి లెక్క కడితే నీ జీతం డబ్బులు పోను, నువ్వే ఇంకా నాకు బాకీ పడ్డావు అంటూ చెప్పాడు గిరి. ఆ మాటలకి గిరి గుండెల్లో పిడుగు పడ్డట్టు అయ్యింది. అయ్యా, అట్టా అనకండి అయ్యా. ఆ జీతం డబ్బులు మీరివ్వకపోతే మాకు తినడానికి కూడా ఏం లేనట్లేనయ్యా. మీ అప్పు నేను మెల్లమెల్లగా తీరుస్తాను. కానీ ఈసారి ఆ జీతం ఇవ్వండి, లేదా సగం జీతం మీరే ఉంచుకొని మిగతా సగమన్నా ఇవ్వండి అయ్యా అంటూ శివయ్యని చాలా బ్రతిమాలాడు గిరి. ఏంట్రా, సగం జీతం ఉంచుకోవాలా? నాకు నువ్వేమైనా బిచ్చం వేస్తున్నావారా? వెళ్ళి సరిగ్గా పని చెయ్యి. డబ్బులు లేవు, ఏం లేవు అంటూ గిరిని భయపెట్టాడు శివయ్య. దాంతో గిరి ఇంకా ఏమీ చెయ్యలేక, వేరే దగ్గరికి వెళ్లి పని చేయలేక శివయ్య చెప్పింది చేస్తున్నాడు. ఆ రోజు సాయంత్రం గిరి ఇంటికి వెళ్ళాడు. గిరి ఇంట్లోకి రాగానే గిరి భార్య అయిన సంధ్య,
ఏవయ్యా, ఎంతసేపటి నుండి నీ గురించి చూస్తున్నానో తెలుసా? ఇప్పుడా వచ్చేది? పదండి. ఎక్కడికే? ఎక్కడికా? అదేంటండి, మీరే అన్నారుగా నేను హాస్పిటల్ నుండి క్షేమంగా తిరిగొస్తే గుడికొచ్చి 100 కొబ్బరికాయలు కొడతానని. మరిప్పుడు మొక్కు చెల్లించాలి కదా అంటూ చాలా సంతోషంగా చెప్తుంది సంధ్య. అబ్బా సంధ్య, మొక్కు లేదు గుడి లేదు, నన్ను కాస్త ఒంటరిగా వదిలే అంటూ దిగులుగా కూర్చున్నాడు గిరి. అప్పుడు సంధ్య, ఏంటండి, ఏమైంది మీకు ఈరోజు? ఏం జరిగింది? నాకు చెప్పకూడదా? అదేం లేదు సంధ్య, నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నీ వైద్యానికి డబ్బు అవసరమైతే ఆ శివయ్య దగ్గర అప్పు తీసుకున్నా. ఇప్పుడు తన అప్పు కింద జీతం మొత్తం ఆపుకొని ఇంకా ఎక్కువ డబ్బులు అడుగుతున్నాడు. లేదంటే నన్ను పనిలో నుండి తీసేస్తానంటున్నాడు అని చెప్పి బాధపడ్డాడు గిరి. అసలు శివయ్య హోటల్ని గిరి ఒక్కడే చూసుకుంటాడు. గిరి లేకపోతే అక్కడ అసలు ఒక్క పని కూడా జరగదు. ఆ విషయం సంధ్యకి బాగా తెలుసు. అందుకు సంధ్య బాగా ఆలోచించి, ఏవండి, మీరు బాధపడకండి, నేను చెప్పినట్టు చెయ్యండి. ఆ శివయ్య మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అవునా సంధ్య, ఏంటా పని? ఏం లేదండి, రేపటి నుండి మీరా శివయ్య హోటల్కి వెళ్ళకండి. తర్వాత ఏం చెయ్యాలో నేను చెప్తాను అంది సంధ్య. అందుకు గిరి కూడా ఒప్పుకొని మరుసటి రోజు గిరి హోటల్కి వెళ్లకుండా ఇంట్లో ఉండిపోయాడు. గిరి హోటల్కి రాకపోయేసరికి హోటల్లో ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయి. గిరికి తప్ప అక్కడ వంటలు ఎవ్వరికీ రాకపోవడంతో ఆ రోజసలు వంటలేమీ అవలేదు. అది చూసి శివయ్య వెంటనే గిరి ఇంటికి వెళ్లాడు. గిరి, అరే గిరి, ఉన్నావా? అంటూ పిలిచాడు. అప్పుడు సంధ్య ఇంటి బయటికొచ్చి, శివయ్య గారు, మీరా? ఇలా వచ్చారేంటి? ఏం లేదు, మీ ఆయన ఎక్కడమ్మా? ఇంకా హోటల్కి రాలేదు? అక్కడేమో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. అయ్యో, ఆయన పొద్దుననగా ఇంట్లో నుండి హోటల్ కని వెళ్లాడు. ఇంకా హోటల్కి రాలేదా? రాలేదు, వస్తే చెప్పు, తొందరగా హోటల్ దగ్గరికి రమ్మని అని చెప్పి వెళ్ళిపోయాడు. సంధ్య ఇంట్లోకి వెళ్ళగా గిరి ఇంట్లోనే ఉన్నాడు. అదేంటి సంధ్య, నేనుండి కూడా లేనని చెప్పావు? ఏం లేదండి, శివయ్యకి మీ విలువేంటో తెలియజేయాలని అలా చెప్పాను. మీరైతే నేను చెప్పే వరకు ఇల్లు దాటకూడదు అంటూ చెప్పింది. సంధ్య చెప్పినట్టుగానే గిరి ఇల్లు దాటలేదు. అలా 3 రోజులు అయినా గిరి హోటల్కి రాకపోయేసరికి శివయ్య హోటల్ మొత్తం దివాలా తీసినట్టుగా అయ్యింది. శివయ్యకి చాలా భయం వేసింది. ఒరే గిరి, ఎంత పని చేసావురా? అంటే గిరి లేకపోతే నా హోటల్ లేదా? ఏదైనా సరే వాణ్ణి హోటల్లో పనికి తెచ్చుకోవాలి అని మళ్ళీ శివయ్య గిరి ఇంటికి వెళ్ళాడు. అప్పుడు మళ్ళీ సంధ్య బయటికొచ్చి, అయ్యో శివయ్య గారు, నేను మర్చిపోయానండి. మా వారికి సిటీ హోటల్లో పని దొరికిందంట. అక్కడ ఎక్కువ జీతం వస్తుందంట. మీకేదో అప్పు కట్టాలని కూడా చెప్పాడు. అందుకోసమే సిటీ హోటల్లో పని చేయడానికి వెళ్తున్నానని చెప్పాడు అంది సంధ్య. గిరి వేరే హోటల్లో పని చేస్తున్నాడని వినగానే శివయ్యకి తన హోటల్ పని అయిపోయిందనిపించింది. ఎందుకమ్మా? నన్ను అడిగితే నేను ఎక్కువ డబ్బులు ఇవ్వనా ఏంటి? అదేంటండి, మీకింకా ఏదో డబ్బులు కూడా ఇవ్వాలంట. పోయినసారి జీతం కూడా ఆపేశారంట. అయ్యో, అదేం లేదమ్మా, ఊరికే అలా ఆపాను, వాడేమంటాడో అని. అసలు వాడికి ఎన్ని డబ్బులు ఇచ్చినా తక్కువే. రేపొచ్చి జీతం తీసుకెళ్ళమని చెప్పు. అలాగే వాడికి జీతం కూడా పెంచుతున్నానని చెప్పు. వాడు మాత్రం రేపటి నుండి నా హోటల్లో పనికి రావాలి. అప్పు కట్టేది కూడా ఏం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. సంధ్య అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవడంతో తను కూడా చాలా సంతోషించింది. మరుసటి రోజు మళ్లీ గిరి శివయ్య దగ్గర పనిలో చేరాడు. ఏంటే, ఎప్పుడు చూసినా సోమరిపోతులా ఏ కష్టమూ లేకుండా సుఖంగా బ్రతకాలని ఆలోచిస్తూ ఉంటావేంటే? ఎప్పుడు చూసినా ఆ గది నుండి బయటకు రాదిది అని గదిలో చదువుకుంటున్న తన భార్య కావ్య పైన కేక వేశాడు సీను. అప్పుడు కావ్య తను చదివే పుస్తకాన్ని పక్కన పెట్టి సీను దగ్గరికొచ్చి, ఓ ఏంటండి అప్పటి నుండి మీ నస? చక్కగా చదువుకుంటూ ఉంటే ఏంటి మీ బాధ? నా బాధ ఏంటా? పొద్దున లేచినప్పటి నుండి పడుకునే వరకు పుస్తకాలని చదవడం తప్ప ఇంకేమైనా పనుందా నీకు? అసలు ఆ పుస్తకాల్లో ఏముందే?
అని అడిగాడు సీను. అప్పుడు కావ్య ఎంతో సంతోషంగా ఇలా చెప్పింది, మాయా ప్రపంచానికి దారండి. సీనుకి ఏమీ అర్థం కాక, మాయా ప్రపంచంలోకి దారా? అదసలు ఎక్కడుంది కావ్య? ఇంతవరకు దాన్ని ఎవ్వరూ చూడలేదు. మా అమ్మమ్మ చెప్పేది, ఆ మాయా ప్రపంచంలో ఎప్పుడూ సంతోషమే ఉంటుందంట. అసలు కష్టం అనేదే అక్కడ ఉండదని చెప్తారు. ఆ మాయా ప్రపంచానికి ఒక పెద్ద గేట్ ఉండి దానికి ఒక పెద్ద మాయా మంత్రగాడు కాపలాగా ఉంటాడు అని చెప్తూ ఉంది కావ్య. కావ్య, ఏంటి కథలో చెప్పిన దాన్ని నిజమని నమ్మి దాని దారి కోసం పుస్తకాలు చదువుతున్నావా? అయ్యో, అది కథ కాదండి, నిజం. ఆ మాయా ప్రపంచంలోకి చాలా మంది వెళ్లారంట కూడా. అలాంటి వాళ్లే ఈ పుస్తకాలు రాశారు. కావ్య, నా బుర్ర బద్దలవుతుంది. ఇంకా నువ్వు చెప్పింది చాలు గాని వెళ్ళి నాకొక కాఫీ తీసుకురా. ఇదిగో చిటికెలో తీసుకొస్తాను అని వంటగదిలోకి వెళ్ళింది కావ్య. చాలాసేపు అయింది కానీ కావ్య ఇంకా కాఫీ తీసుకురాకపోవడంతో, ఏంటిది, ఎంతసేపు అయినా కూడా ఇంకా రాలేదు? కొంపతీసి మళ్ళీ మర్చిపోయిందా ఏంటి? అంతా నా కర్మ. నేనే వెళ్ళి కాఫీ చేసుకుంటాను అని అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళాడు సీను. అక్కడ కావ్య ఆ మాయా ప్రపంచం పుస్తకం చదువుకుంటూ స్టవ్ పై పాలు పెట్టానన్న విషయం మర్చిపోయి తన లోకంలో తనుంది. పాలన్నీ పొంగిపోయి గిన్నె నల్లగా అయిపోయింది. అది చూసి సీను, కావ్య, ఏంటి కావ్య ఇది అని అరిచాడు. మాటలకి ఉలిక్కిపడి స్టవ్ పైన పెట్టిన పాలని చూసి, అయ్యయ్యో, ఇంతకు ముందే పెట్టానండి, అప్పుడే ఇలా పొంగిపోయాయి. కావ్య, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఆ మాయ ప్రపంచం ముసుగులో పడి నువ్వు పిచ్చిదానిలా అవుతున్నావు. అయ్యో, మీకొకసారి చెప్తే అర్థం కాదు. ఇప్పుడే చదివానండి, అందులో ఎంతో సంపద కూడా ఉంటుందంట. ఆ సంపదని మనం చేజిక్కించుకుంటే మనకన్నా ధనవంతులు ఈ భూమి మీదే ఉండరంట. సీను ఇంకా కావ్యతో వాదించటం తన వల్ల కాక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కావ్య మాత్రం ఎప్పుడు చూసినా కూడా ఆ పుస్తకాల్ని పట్టుకుని విడిచిపెట్టటం లేదు. ఒకరోజు రాత్రి కావ్య సీను ఇద్దరూ పడుకొని ఉన్నారు. మధ్యరాత్రి సీనుకి మెలకువ వచ్చి చూస్తే పక్కన కావ్య లేదు. కావ్య, కావ్య, ఎక్కడున్నావు కావ్య అంటూ ఇల్లంతా వెతికాడు. కాని కావ్య మాత్రం ఎక్కడ కనిపించలేదు. సీనుకి చాలా భయం వేస్తుంది. కిటికీ గుండా బయటికి చూస్తే కావ్య ఎక్కడికో వెళ్తూ కనిపించింది. సీను వెంటనే కావ్య దగ్గరికి వెళ్లి కావ్యాని ఆపి, కావ్య, ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నావు? నేను చదివానండి, నిండు పౌర్ణమి రోజునాడు ఈ మాయా ప్రపంచానికి గేట్లు ఓపెన్ అవుతాయంట. అందుకే ఆ ద్వారం ఎక్కడుందా అని వెతకడానికి వెళ్తున్నానండి అని చెప్పింది. కావ్య చెప్పిన మాటలు విన్న తరువాత సీనుకి గుండాగినంత పనైంది. కావ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చిదానిలా చేస్తున్నావు నువ్వు. పౌర్ణమేంటి, ద్వారమేంటి? నాకు నిన్ను చూస్తుంటే భయమేస్తుంది. పదా ముందు ఇంటికి వెళ్దాం. ఆగండి, మీరు కూడా నాతో రండి, మీకా మాయ ద్వారం చూపిస్తాను అంటూ సీనుని లాక్కెళ్తూ ఉంది కావ్య. కావ్య, ఎవ్వరూ చూడకముందే ఇంటికి రా అని సీను బలవంతంగా కావ్యని ఇంటికి తీసుకెళ్లాడు. రోజు రోజుకి కావ్య పనులు మరీ మితిమిరిపోతున్నాయి. కావ్య మాయా ప్రపంచం ఉందని బలంగా నమ్ముతుంది. కానీ సీను మాత్రం నమ్మటం లేదు. రోజు కావ్య మాయా ప్రపంచం ద్వారం కోసం పుస్తకాల్లో ఉన్న అన్ని పనులు చేస్తుంది. ఒకరోజు కావ్య ఏకంగా ఇంట్లో ఒక పెద్ద ముగ్గు వేసి దాని మధ్యలో కూర్చుని ఉంది. అప్పుడే బయటి నుండి ఇంటికొచ్చిన సీను అది చూసి భయపడిపోయి, అమ్మో కావ్య, ఏం చేస్తున్నావు? ఏంటిది అంటూ ముగ్గునంతా చెరిపేశాడు. ఏవండి, ఆగండి, ఆగండి, అయ్యో అంటూ సీనుని కావ్య ఆపుతుంది. ఆ రోజు మొత్తం సీను మనసులో కావ్య గురించి పెద్ద ఆందోళన పట్టుకుంది. సీను కావ్యకి నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా కూడా కావ్య మాత్రం సీను మాటల్ని పెడచెవిన పెట్టేది. ఒకరోజు రాత్రి కావ్య మాయా ప్రపంచం గురించి కలలు కంటూ పడుకుంది. కావ్య కఠోర దీక్షకి మెచ్చి ఆ రోజు రాత్రి ఒక మాయా రూపంతో పెద్ద కర్ర పట్టుకొని ఒకతను ప్రత్యక్షమయ్యాడు. అమ్మా కావ్య,
నిదురించింది చాలు, ఇక మేలుకో. కావ్య నిద్రలుండి లేచి, ఎవరు? కావ్య, నువ్వు ఎన్నో ఏళ్ల నుండి కష్టపడుతూ ఉన్నావు కదా, ఈ రోజు నీకు ఆ మాయా ప్రపంచానికి అనుమతి దొరికింది అంటూ చెప్పాడు. ఆ మాటలకి కావ్య సంతోషంలో తేలియాడుతుంది. పక్కన చూస్తే సీను గాఢ నిద్రలో ఉన్నాడు. అవునా, ఇన్నాళ్లకి నా కోరిక నెరవేర్చడానికొచ్చారా? అవును కావ్య. అంటూ కావ్య తలపై కర్ర పెట్టాడు. కావ్య స్పృహ తప్పి పడిపోయింది. తరువాత కావ్య కళ్ళు తెరిచి చూడగా ఆ ప్రదేశమంతా పొగతో, పచ్చని చెట్ల మధ్య, పక్షుల మధ్య ఎంతో అందంగా ఉంది. కావ్య ఆ ప్రదేశాన్ని చూసి, అబ్బా, ఈ ప్రదేశం ఎంత బాగుందో. ఇక నుండి నీ నివాసం ఇక్కడే. నువ్విక సంతోషంగా ఇక్కడే ఉండు. ఇక నుండి నీకు ఆ మానవులకి ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి ఆ పొగలో మాయమైపోయాడు. కావ్య ఎంతో ఆనందంగా ఆ ప్రదేశం మొత్తం తిరుగుతూ ఉంది. అక్కడ చాలా మంది తనలాగే సంతోషంగా ఉన్నారు. అబ్బా, ఆకలిగా ఉందే, ఏదైనా తినడానికుంటే బాగుండు అని కావ్య అనుకునే లోపే తన వద్దకి పంచభక్ష పరమాన్నాలొచ్చేశాయి. అబ్బా, ఎన్ని రకరకాల వంటలో అంటూ అన్నీ ఊరించి మరీ తింది. అలా కొన్ని రోజులు తినటం, పడుకోవటం ఇంతే ఉంది. కావ్యకి సీను గుర్తొస్తూ ఉన్నాడు. అబ్బా, రోజు ఇక్కడ ఇంతేనా? ఇంకా వేరే ఏమీ ఉండవా? అసలు మా ఆయన ఏం చేస్తున్నాడో ఏంటో అని అనుకుంటూ ఉండగా మళ్ళీ కావ్య ముందు ఆ మాయా రూపం వచ్చి, కావ్య, నీకు ఇంకా ఏమైనా కావాలా? ఏదో తలచుకున్నట్టుగా ఉన్నావు. అవును, మా ఆయన్ని కూడా ఇక్కడికి తీసుకురాగలరా? అది కుదరదు కావ్య. ఇక్కడికి రావాలంటే నీలా ఎంతో దీక్ష పాటించాలి అని చెప్పి మళ్ళీ మాయమైపోయాడు. కావ్య చాలా నిరుత్సాహపడింది. కావ్య ముందు ఎంతో బంగారం ఉంది. అబ్బా, ఎంత బంగారం అంటూ అంతా మెడలో వేసుకుంది. అలా కావ్య ముందు కాలు కదపకుండా అన్నీ తన దగ్గరికే వస్తూ ఉన్నాయి. రోజు మెడలో బంగారం ధరించి దానిపై విరక్తొచ్చింది. చివరికి కావ్యకి ఆ ప్రదేశం మీదే విరక్తొచ్చింది. అబ్బా, ఏంటి ప్రదేశం? అసలిక్కడ కొత్తగా ఏమీ లేదు. మాట్లాడడానికి కనీసం మనవాళ్లంటూ ఎవరూ లేరు. ఎక్కడ చూసినా అంతా ఒకేలా ఉంది. అయినా జీవితంలో ఎప్పుడూ సంతోషమేనా? అప్పుడప్పుడు కొన్ని బాధలు కూడా ఉండాలి. ఇక నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు మళ్ళీ ఆ మాయా రూపం వచ్చి, ఏమైంది కావ్య? నాకిక్కడ ఉండటం ఏమాత్రం కూడా ఇష్టం లేదు. దయచేసి నన్ను ఇక్కడి నుండి మా ఇంటికి పంపించండి. కావ్య, ఒకసారి ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాలేవు. అసలు ఇది మనుషులుండే ప్రదేశమేనా? నాకు ఈ ప్రదేశం నుండి విముక్తి కావాలి తథాస్తు అని కర్రని కావ్య తలపై పెట్టాడు. తను స్పృహ తప్పి పడిపోయింది. ఆ తరువాత రోజు సీను తన మిత్రుడైన గిరి దగ్గరికి వెళ్ళాడు. గిరి, కావ్యని మార్చడానికి నాకు సాయం చేసినందుకు నీకు ఎంతో రుణపడుంటాన్రా. ఆ మాయ ప్రపంచం సృష్టించి తనని ఆ మాయ నుండి బయటికి తీసుకురావడంలో నీ సహాయం ఎప్పటికీ మర్చిపోలేను. సీను, కావ్య నాకు చెల్లెల్లాంటిదిరా. తన కోసం నేను ఏ సాయం కూడా చెయ్యలేనా అంటూ చెప్పాడు. తరువాత నుండి మళ్ళీ కావ్య ఆ మాయా ప్రపంచం గురించి మాట్లాడలేదు.